ఇప్పుడు నేను కొన్ని చిలిపి ప్రశ్నలు, నాకు మనసులో ఉన్న ప్రశ్నలు కొన్ని అడుగుతూ ఉంటాను. ఆ, దయచేసి మీరు ఆన్సర్ చేయవలసిందిగా కోరుతున్నాము. సో ఫస్ట్ మీకు మైక్ ఇస్తాను. నేను ఫస్ట్ బాబీ గారికి ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే బాబీ గారు, ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు మీ వయసు ఎంత, ఎక్కడ ఈ సినిమాని మొదటిసారి మీరు చూశారు? ఇందాక నేను అనిల్ మాట్లాడుకుంటున్నాం అన్నాడు, 4th 5th చదువుతున్నాను, గుంటూరులో చూశానండి. అప్పుడు ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇప్పుడు ఈ రీ రిలీజ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నేను అదే కృష్ణప్రసాద్ గారికి అదే చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, మళ్ళీ ఈ సినిమాని మా పాప లాంటి వాళ్ళకి, ఇప్పుడున్న జనరేషన్కి మీరు అందిస్తున్నారు. చాలా వండర్ఫుల్ ఫీలింగ్. సో మెమరీస్, వాట్ ఆర్ యువర్ మెమరీస్ అండి దాంతో ఉన్నవి ఆ సినిమా? అంటే మనకి అప్పటిదాకా ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు, పాస్ట్ శ్రీకృష్ణదేవరాయలు గారు వాళ్ళ రాజ్యం ఎలా ఉంటుందో తెలియదు. సో అవన్నీ కళ్ళకు కట్టినంత అంత బాగా చూపించడం ఆ రోజుల్లో సూపర్. అండ్ డాకు మహారాజ్ గారి గురించి ఇప్పుడు చెప్పండి, ఎలా ఉన్నారో? అప్పటి ఆదిత్య 369 నుంచి ఇప్పుడు డాకు మహారాజ్ కాదు, ఈ మా దాంట్లో డాకు మహారాజ్, డాకు క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ ఈ సినిమాలోదే. నేను బాలకృష్ణ గారు మాట్లాడుకున్నప్పుడు బాబు ఫస్ట్ చెప్పింది అదే. ఆ శ్రీకృష్ణదేవరాయలు గారు వచ్చి ఇప్పుడున్న ప్రెసెంట్ బాలకృష్ణ గారిని రిలీజ్ చేస్తారు, ఇందాక మీరు చూసారు. ఆ లుక్కే మా ఇన్స్పిరేషన్. వావ్, లవ్లీ. చూసారా, ప్రీవియస్ పాస్ట్ నుంచి ఇన్స్పిరేషన్స్ అన్నమాట అన్ని. సో అనిల్ గారు, మీరు? ఇది నేను